మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసిన సంగతి ఏంటంటే మీకు అందరికీ తెలుసు, యావత్తు క్రైస్తవ ప్రపంచాన్ని కుదిపేసినటువంటి సంఘటన జరిగింది. ప్రముఖ క్రైస్తవ ఇవాంజలిస్ట్ పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు మరి ఆకస్మిక మరణం ఎన్నో సందేహాలకు తావిచ్చింది. మేమంతా కూడా ప్రేమించే వ్యక్తి ఆయన మరణం ఆత్మహత్యగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు, హత్యగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు, యాక్సిడెంట్గా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. దాంతో క్రైస్తవులు అందరూ కూడా ఆందోళన వచ్చింది. ఒక పక్కన చూస్తే మత్తత్వవాదులేమో మా మీద థ్రెట్లు జారీ చేస్తున్నారు. క్రైస్తవులు ఉంచాం, పాస్టర్లు ఉంచాం, ఒక చర్చిని కూడా మిగిల్చాం, మా జీవితకాలంలో ఒక చర్చిని కూడా మిగల్చకుండా చూడాలనే ఆశయంతో మేము పనిచేస్తున్నామని కొంతమంది మతోన్మాదులు ప్రకటన చేస్తున్నారు. ఆ విధంగా మేమందరం కూడా తీవ్ర భయాందోళనకు గురయ్యాం. క్రైస్తవ ప్రపంచం అంతా కూడా ఇట్లిస్ట్ తయారు చేసి థ్రెట్స్ కూడా జారీ చేస్తున్నారు. అందువల్ల మేము కోరేది ఏంటంటే పగడాల ప్రవీణ్ గారు ఏ విధంగా చనిపోయారు అన్నది వాస్తవిక రిపోర్ట్ మేము అడుగుతున్నాం. మరి వారం రోజులు దాటిపోయింది, ఆయన మృతి చెంది మరి ఇప్పటివరకు కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్నా రాలేదు. మాకు న్యాయం కావాలని రెండు రాష్ట్రాల్లో కూడా మీ క్రైస్తవులంతా కూడా మరి నిరసన ర్యాలీ చేస్తున్నాం, శాంతి ర్యాలీ చేస్తున్నాం. మరి అనుకోకుండా మాకు ఆక్యూడ్లో అయితే మరి ఎందుకు మాకు పర్మిషన్ రాలేదు. చుట్టుపక్కల అందరూ కూడా పర్మిషన్ తెచ్చుకుని చేశారు. అయినప్పటికీ మేమేం బాధపడలేదు. ఎందుకంటే శాంతి భద్రతల సమస్య రాకూడదనే ఉద్దేశంతో మేము పోలీసు వారికి సహకరిస్తూ ఇది కేవలం ప్రెస్ మీట్, ఎందుకంటే కేవలం మా యొక్క ఫీలింగ్స్ వ్యక్తం చేయడానికి, ఈ మా ప్రజల్లో ఉన్నటువంటి భయాందోళన వ్యక్తం చేయడానికి, క్రైస్తవులకి ఆత్మస్థైర్యం నిలపడం కోసమే మేము ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేసాం. మేము కోరేది ఏంటంటే మాకు ఇటువంటి అనుమానాలు లేకుండా నిష్పక్షపాతంగా ఇప్పటికైనా మించిందే లేదు, వాస్తవిక రిపోర్ట్ని మాకు రిలీజ్ చేయాలి. ఆకివీడు రాబోయే రోజుల్లో ఏది జరిగినా అందరూ కలిసికట్టుగా పోరాడవలసిన విషయం మన అందరి మీద ఉంది. మరి పాస్టర్ గారి గురించి చాలా బాధపడుతున్నాం, చింతిస్తున్నాం. మరి ఆయనకి న్యాయం చేస్తే చాలు, మాకు ఏది జరిగినా గొడవలకి వెళ్ళాలని ఆలోచన మాకైతే లేదు. మరి శాంతి ర్యాలీ ఆపేశారు, మాకు చాలా బాధగా ఉంది. అది ఒకటి చాలా బాధపడుతున్నాం కూడాను. మరి రాబోయే రోజుల్లో మీ అందరికి కూడా పిలిచినమ్మని వచ్చినందుకు సంఘ నాయకులకి, ప్రతినిధులకి అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఉభయ రాష్ట్రాల్లోనే కాదు మరి భారతదేశంలోనే గొప్ప దైవజనులు పగడాల ప్రవీణ్ గారు. ఎందుచేతను అని అంటే అనేక మందికి ఆయన వాక్యం ద్వారా మార్గదర్శిగా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో మరి వారికి ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయింది, చనిపోయారని చెప్పినప్పుడు అందరం బాధపడ్డాం. అయితే ఆయన మీద మరి చాలా ఫేక్ న్యూస్ వస్తున్నాయి. ఆయన బ్రాందీ షాపుల్లోకి వెళ్ళి తాగినట్టుగా, లేకపోతే పడిపోయినట్టుగా. ఆయన గొప్ప దైవజనుడు. ఇటువంటివన్నీ కూడా క్రైస్తవులు మనోభావాలు దెబ్బతీసేవిగా ఉన్నాయి. అది క్రైస్తవులు ఎటువంటి దైవ సేవకులు ఎక్కడ కనపడరు, చెడుగా ప్రవర్తించేవారు, అందరిలో మంచి గుణ లక్షణాలు కలిగినటువంటి వారు. కాబట్టి మాకు ఉన్నటువంటి మా డిమాండ్ ఏంటంటే అసలు ఆయన మీద మరణం మీద సరైనటువంటి ఎంక్వైరీ అనేది ప్రజలకు ఇంకా ఏం జరిగిందో తెలీదు, చాలా దినాలు అయిపోయింది. కాబట్టి మరి క్రైస్తవులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నారు కాబట్టి అందరూ శాంతియుతంగా ఉంటారు. ఈ శాంతి ర్యాలీయే తప్ప ఇది ఏదో చేయాలని అనుకోలేదు. అయితే మా పెద్దవారు, మా ఉభయ జిల్లాల అధ్యక్షుల వారు మొదటగా మాట్లాడారు, జేడీఎల్ గారు. మరి పర్మిషన్ ఇవ్వకోకుండా ఉండటం, ఇవ్వకపోయినప్పటికీ మా యొక్క క్రైస్తవులందరిలో చాలా బాధ ఉంది. ఈ మరణం ఎలా జరిగింది అనేది మాకు తెలియాలి. కాబట్టి దయచేసి ప్రభుత్వం వారు ఈ యొక్క విషయాన్ని గ్రహించి మాకు పర్టికులర్గా ఆ విషయాన్ని తెలియచేయవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణ విషయంలో ఇంతవరకు కూడా మరి యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవటం చాలా మాకు విచారకరంగా ఉంది. క్రైస్తవ నాయకులకి చాలామంది దాని విషయాలు ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆయా ప్రాంతాల్లో ఈ శాంతి ర్యాలీలు జరిగిస్తూ ఉన్నారు. మా కాకివీడికి కూడా మేము చాలా ఈరోజు అది జరిగించాలని మేము చాలా ఆశతో ఉన్నప్పటికీ అది మాకు కొంచెం మరి పర్మిషన్ ఇవ్వకపోవడం మాకు కొంచెం నిరాశగా ఉంది. అలాగే మరి ఈ విషయంలో ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని త్వరగా మరి క్రైస్తవ సేవకుల్ని, నాయకుల్ని ఎంత ఇబ్బంది పెట్టుకోకుండా త్వరలోనే ఆ రిపోర్ట్ రావాలి, అది న్యాయంగా జరగాలని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. మరి ఈస్ట్ ఆక్విడ్ ఫీల్డ్ వారి పెద్దలు, నాయకులందరూ కలిసి కూడా మరి మండలంలో శాంతి ర్యాలీ నిర్వహించాలని చెప్పి మేము అందరం అనుకున్నాం. కానీ మరి పోలీసు వారు పర్మిషన్ ఇవ్వనందువల్ల ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేసుకోమని చెప్పి ఉన్నారు.
అందునిమిత్తం మరి వారి యొక్క ఆదేశాలను గౌరవిస్తూ ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే నిష్పక్షపాతమైనటువంటి దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని చెప్పి వారి కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఈ స్టాక్ వీడ్ ఫీల్డ్ మరి సంఘాల తరపున మేమందరం కూడా కోరుతున్నాము. మరి యొక్క నిమంద గ్రామాల నుంచి కాలుకూరు బాప్టిస్ట్ అనుబంధ గ్రామాల నుంచి మేము పగడాల ప్రవీణ్ గారి యొక్క మృతి గురించి మేము ఎంతో చింతిస్తున్నాం. మరి ఉభయ రాష్ట్రాల్లో పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం మమ్మల్ని ఎంతో కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. మరి ఈ పరిస్థితులు ఇలా ఉండగా క్రైస్తవ సమాజం మీదకి సోషల్ మీడియా అనేకమైన దుష్పరిచర్యలు మరి ఉన్నాయి లేనట్టుగా లేని ఉన్నట్లుగా మరి అయ్యి ఒక ఫేక్ న్యూస్లు తీసుకొచ్చి మరి మా మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రతి విషయంలో కూడా మమ్మల్ని కించపరుస్తూ మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి యొక్క పోలీస్ సిబ్బంది వారు తెలియజేసేది ఏంటంటే అవి వాస్తవాలైతే దానికి మేము అంగీకారం లేని ఎడల వాళ్ళ పట్ల మీరు చర్య తీసుకోవాలి. మరి క్రైస్తవుల పట్ల జరిగే దాడుల మీద కూడా మీరు మరి యొక్క ఆకాంక్షలని విధిస్తూ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మేము ఆకివిడి ఫీల్డ్ మా యొక్క నాయకుల ద్వారా మా యొక్క 60-75 గ్రామాల ద్వారా కూడా మరి మేము సిబిసిఎన్సి బాప్టిస్ట్ సంఘాల పక్షాన్ని మీకు మరి కోరుకుంటూ దైవజనులు ప్రవీణ్ గారు మరి చనిపోవడం అనేది దురదృష్టకరమైనటువంటి సంగతి. ఫీల్డ్ కౌన్సిల్ సంఘాలన్నీ నాయకులు వారితో పాటు యూపీఏ ఆ దైవజనులందరూ కూడా ఈ స్థలంలో ఉన్నారు. వారందరూ కలిపి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ మరి వారు ఎలా మరణించారనేది మా క్రైస్తవ సహోదరులందరూ రిపోర్ట్ కావాలని కోరుతున్నారు. న్యాయపరంగా ప్రభుత్వం న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. గత నెలలో జరిగిన ప్రవీణ్ గారి యొక్క మరణం విషయంలో క్రైస్తవ లోకం మరి ప్రాముఖ్యంగా తెలుగు 2 రాష్ట్రాలలో కూడా చాలా క్రైస్తవ సమాజం ఎంతో నిరాశ నిస్పృహలో ఉన్నది. ఇంతవరకు కూడా ప్రవీణ్ గారి యొక్క మరణ విషయంలో క్లారిటీ అనేది ఇంతవరకు ఇవ్వబడలేదు. మరి ప్రభుత్వం వారు త్వరగా స్పందించి క్రైస్తవ లోకానికి వారి మరణము ద్వారా ఒక మంచి న్యాయం జరగాలని మేమందరం కోరుకుంటున్నాం. మాకు ఎవరన్నా అడ్డుగా వచ్చినప్పుడు మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చట్టపరంగా చెప్పినప్పుడు మరి ఎంక్వైరీ బాగా జరగాలని, క్రైస్తవులందరికీ ఫ్రీడమ్ కావాలని, క్రైస్తవుల అణిచివేతను అణిచివేయకోకుండా మాకు ఫ్రీడమ్ మత స్వేచ్ఛ కావాలని కోరుకుంటూ మరి ప్రవీణ్ గారి హత్య విషయంలో త్వరలో దర్యాప్తు జరిపి మరి సమగ్రంగా వివరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. పరిస్థితి ఏదేమైనప్పటికీ ఆకివీడు సమైక్య క్రైస్తవ ఐక్యత వర్ధిల్లాలి. అలాగే ప్రవీణ్ పగడాల వారి యొక్క ఆ మరణ సంబంధమైన ఆ నివేదిక రహస్యాలన్నీ మరి ప్రభుత్వం ద్వారా అతి వేగముగా క్రైస్తవ లోకానికి సమాచారం అందించగలిగితే ప్రభుత్వం మీద కానీ ఆ యొక్క నివేదిక అందించే నిపుణుల మీద సదాభిప్రాయం కలుగుతుంది. మా నినాదం ఒకటే, శాంతి చేకూరాలి, రెండోది న్యాయం జరగాలి. శాంతి చేకూర్చాలంటే ఎవరు శాంతి అంటే మన ఈ మధ్య ఈ 15 రోజుల క్రితం చనిపోయిన మన ప్రవీణ్ కుమార్ గారి ఆ కుటుంబానికి ప్రవీణ్ పగడాల గారి కుటుంబానికి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలి, ఆ కుటుంబానికి ఆదరణ కలగాలి, ఆ కుటుంబానికి న్యాయం జరగాలి అనే నినాదంతో మేమందరం ఈ రోజున నుంచి గత వారం రోజుల నుంచి పోరాడటం జరుగుతుంది. మేమందరం కూడా శాంతియుతంగా ర్యాలీ చేయాలని ఎంతో ఆశతో ఎదురు చూసాం. కానీ మాకు ఆ పర్మిషన్ లేదని మరి అధికారులు చెప్పడం జరిగింది.